హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఇక ఇవాల్టి వ్లాగ్‌లో స్వామివారి సప్త శనివారాల్లో భాగంగా 6వ వారం పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇక ముందు రోజు అంటే ఫ్రైడే పూలమాల ఇలా అల్లి పెట్టుకున్నానండి. ఇలా గన్నేరు పూలతో మాలలైతే అల్లాను. 2 కలర్స్ కలిపి అల్లానండి. ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఇక ఈ జాజి పూలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఊరు నుంచి తీసుకొచ్చిన పూలు. ఇక మార్నింగు ఇలా తమలపాకులో దీపం పెట్టానండి. గుమ్మానికి ఇరువైపులా తమలపాకులు ఈసారి ఎంత పెద్దగా దొరికాయంటే చాలా బాగా అనిపించింది నాకైతే పూజ. ఇక గుమ్మం దగ్గర ఈ విధంగా ముగ్గులు పెట్టేశాను. ఇదంతా కూడా మార్నింగే చేశానండి. ఇక తులసి కోట దగ్గర ఇలా పూజ చేసుకున్నానండి. తులసి కోటను గమనించారా? మొన్న ఒక తులసి చెట్టు నాటానని చెప్పాను కదా! ఈసారి ఊరు నుంచి 4, 5 చెట్లు తెచ్చి ఇలా ఇంకొక కుండీలో కూడా పెట్టానండి. 2 చెట్లు కలిపి. ఒక కుండీలో చెట్టు ఏదైనా ప్రాబ్లం అయినా ఇంకో కుండీ కూడా ఉంటుందనేసి ఇలా పెట్టాను. ఇప్పటికైతే చెట్లు చాలా బాగున్నాయి. ఇక స్వామివారికి ముందుగా అంటే మార్నింగు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇలా పూజ చేసుకున్నాను. పూలతో ఇలా అలంకరించానండి. ఈ పూలతో స్వామివారిని ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. టైం అయిపోతుందనేసి ఇక టెంకాయ కూడా కొట్టేసి దీపం, ధూపం, నైవేద్యం సమర్పించేశాను. కామాక్షమ్మ దీపానికి కూడా పూలతో ఈ విధంగా అలంకరించానండి. ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి. మనము తోట నుంచి కోసుకొచ్చిన పూలతో ఇలా మాల కట్టి వేస్తే అదొక ఆనందం అండి. ఇక తులసి మాలను కూడా సమర్పించాను. లక్ష్మీదేవి అమ్మవారికి ఈ విధంగా పూలు పెట్టేశాను. మన చేతులతో ఇలా స్వయంగా అల్లి వేయాలంటే అది చాలా అదృష్టం ఉండాలండి. చాలా ఓపిక, టైం కూడా అవుతుంది. ఇకైతే నేను కలశం ఇలా పెట్టుకున్నానండి. ఇక జాకెట్ బట్ట పెట్టాలి కలశం పైన. ఈసారి కొబ్బరి పీచుతో ఉన్న మొత్తం టెంకాయ అలాగ పెట్టానండి. దానికి కూడా స్వామివారి తిరునామాలు పెట్టుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల అలా పూజ చేసేసాను. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక పిండి దీపాలైతే ఈ విధంగా పెట్టుకున్నానండి. 7 దీపాలు ఇలా ఒత్తులు వేసి వెలిగించుకున్నానండి. 7 తమలపాకులో ఇలా పెట్టి వెలిగించాను. ఇంకా వెలిగించక ముందు తీశానండి. ఇలా దీపాలు పెట్టంగానే స్వామివారికి ఎంతో కళ వచ్చినట్లుగా ఉంది. ఇక దీపాలు ఎప్పుడు కూడా ఇలా ఒంటి వత్తితో వెలిగించాలండి. లేదంటే ఊదికడ్డీలతో అయినా కూడా వెలిగించవచ్చు. ఏకవత్తితో నేనైతే ఇలా దీపారాధన చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క దీపం వెలిగించుకుంటూ వెళ్తుంటే మన మనసులో ఉండే కల్మషం అంతా మొత్తము ఏదో తీరినట్టు, మనకు ఏదో బాధ తీరినట్టుగా అలా ఒక ఓదార్పుగా అనిపిస్తూ ఉందండి. దీపాలు పెరిగే కొద్దీ మనసు తేలిక అవుతూ ఉంది. అది మాటల్లో చెప్తే అర్థం కాదు. అది ఒకసారి పర్సనల్గా మనం చేస్తే మన వరకు వస్తే అర్థమవుతుంది. చాలామంది చెప్తుంటే నేను కూడా అనుకున్నాను ఇంత ఫీలింగ్ ఉంటుందా అని. ఇక ముందుగా అయితే పసుపు గణపతిని ఈ విధంగా చేసి పెట్టానండి. పక్కన ప్లేట్లో పెట్టాను చూడండి. పసుపు గణపతిని పెట్టిన తర్వాతే పూజ స్టార్ట్ చేయాలి. ఇక నేను ఎప్పుడు వీడియోలో కనిపించను కదా, అందుకనేసి ఈసారి దీపారాధన చేస్తూ ఇలా ఒక సెల్ఫీ ఒకటి తీసుకున్నానండి. ఇలా తీసుకునేటప్పుడు గమనించాను, నేనైతే ఈరోజు స్వామివారి నామం పెట్టుకోలేదు. సరే గుర్తొచ్చి మళ్ళీ తిరునామం పెట్టుకుందామనేసి తిలకం తీసుకున్నాను. తిలకంతో నేనైతే ఇలా నామం పెట్టుకుంటానండి. శనివారం పూట స్వామివారి పూజ చేసేటప్పుడు ఎస్పెషల్గా మా చిన్న బాబు కూడా నామం అయితే చాలా ఇష్టంగా పెట్టుకుంటాడు. ఇక ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారులేండి. ఈరోజు పూజ లేట్ అయింది నాకు. ఇక అన్ని దీపాలు వెలిగించిన తర్వాత పూజా మందిరం అంతా కొత్త కాంతితో అయితే నిండిపోయిందండి. చూడండి, కనుల పండుగగా అనిపించింది నాకైతే. ఇలా పూలన్నీ రకాలు అన్ని కలర్స్ కలిపిన పూలతో స్వామివారిని అలంకరించడంతో నాకైతే చాలా బాగా అనిపించింది. స్వామివారు అలంకార ప్రియుడు కదండి. ఇలా చేసే కొద్దీ ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ ఎక్కడ మనకి విసుగు అనేదే రాదండి. అబ్బా ఇంకా చాలు ఎప్పుడెప్పుడు అయిపోతుందా పూజ అనేసి అలా ఎప్పటికీ అనిపించదు. వారం వారం గడిచే కొద్దీ ఇంకా కొత్తగానే ఉంది. ఇక స్వామివారికి నైవేద్యంగా నల్ల నువ్వులతో ఉండలు, పాయసం సమర్పించానండి. ఇక వడలు కూడా చెయ్యాలి. ఇకైతే పండ్లు కూడా సమర్పించాను. అన్నీ ఒకసారికి స్వామివారికి కరెక్ట్గా పెట్టానో లేదో చూసుకున్నానండి.
ఏదో ఒకటి మర్చిపోతాం కదా. ఫస్ట్ వారం పూజ మీకు గుర్తుండే ఉంటుంది. హడావిడిలో నేను చాలా మర్చిపోయాను. ఈసారి అలా కాకుండా ఓపికగా అన్నీ చూసుకున్నాను. ఇక ధూపం వేసేసానండి. పూజంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక స్వామికి ఇలా రకరకాల పుష్పాలతో అష్టోత్తర శతనామావళి అయితే చేస్తున్నాను. మా తోటలోంచి కోసుకొచ్చిన పువ్వులండి ఇవి. స్వామివారి పాదాల చెంతకి చేరాలని ఉంది వీటికి. ఇలా వచ్చాయండి. లేకపోతే నేను అనుకోకుండా ఊరికెళ్ళడము, అక్కడి నుంచి పుష్పాలు తీసుకొచ్చాను. ఇది చూడండి బొండు మల్లె పువ్వు అండి. ఇంకా విడగను కూడా లేదండి. 2 డేస్ అయిపోయింది తెచ్చి. ఎంత బాగుందో! మన నందివర్ధనం పువ్వు కన్నా పెద్దగా ఉంది. ఒట్టి మొగ్గే ఇంత పెద్దగా ఉందండి. స్వామివారి పాదాల చెంత ఉంచాను. ఇక నేను ఫోన్లో అష్టోత్తర శతనామావళి చూసుకుంటూ అష్టోత్తరం చేస్తున్నానండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ ఉన్నాను. ఇలా రకరకాల కలర్ల పూలతో పూజ చేసుకున్నానండి. ప్రతి వారం కూడా మల్లెపూలతోనూ, జాజి పూలతోనూ పూజ చేస్తూ ఉన్నాను. ఒక్క కలర్లోనే. ఈసారి పూజ చాలా బాగా అనిపించింది. ఇది చూడండి బొండు మల్లె పువ్వు విడిగిన తర్వాత ఇంత పెద్దగా ఉంది. నేనైతే కామాక్షి అమ్మవారి దీపానికి సమర్పిద్దామని పెడుతున్నాను. ఇక అష్టోత్తరం అంతా పూర్తయిన తర్వాత ఒకసారి లైట్లు ఆఫ్ చేశానండి. లైటింగ్ లేకుండా లైట్ కన్నా ఇంకా బ్రైట్గా ఉందండి. ఈ దీపాల కాంతిలో చూడండి స్వామివారు అయితే వెలిగిపోతున్నారు. చూడండి ఎంత బాగుందో. ఇకైతే అలా మళ్ళీ సెల్ఫీ మోడ్లో ఒకసారి రకరకాలుగా అయితే వీడియో అయితే తీస్తున్నాను. అంత అలంకారంగా ఉందండి ఈరోజు పూజ. తెల్లటి దీపాలు అవి ఇచ్చే కాంతితో మొత్తం పూజ గది మొత్తం నిండిపోయింది. ఇకైతే మళ్ళీ లైట్లు అయితే వేశాను. అష్టోత్తరం పూర్తయిన తర్వాత స్వామివారు ఇలా ఉన్నారండి. ఇన్ని పుష్పాల మధ్య కూడా బొండు మల్లె పువ్వు ఎంత బాగా కనిపిస్తోంది చూడండి. ఇకైతే అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఈసారి పూజ చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇదండి ఈరోజు మొత్తం పూజ. ఇక ఇంతటితో 6 వారాలైతే పూర్తి అయ్యాయండి. ఇక 7వ వారం, ఇక వడ్డీ వారంతో కలిపి ఇంకా 2 వారాల పూజ అయితే మిగిలి ఉంది. ఈ 2 వారాలు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా స్వామివారు పూజను పూర్తి చేయించాలి నాతో అని స్వామివారిని వేడుకున్నానండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి అని కోరుకున్నానండి. ఓవరాల్గా అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి ఫైనల్గా హారతినైతే ఇచ్చేసానండి. తులసి కోట హారతి అయితే ఇచ్చున్నానండి. ఈ తులసి హారతిలో స్వామివారు ఇంకా ఎంతో అందంగా కనిపించారు. ఇలా హారతి వెలుగులో స్వామిని దర్శిస్తూ నేనైతే ఇంకా కొంతసేపు హారతి దీపాన్ని అలాగే పెట్టానండి, కర్పూరాన్ని. ఇక స్వామివారి ముడుపుకు కూడా హారతినైతే ఇచ్చేసానండి. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు పూజ. ఈ పూజ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.